సంపద కొంతమందికే పరిమితం కాకూడదని, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లా వడ్లమానులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు 206 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు చెప్పారు. వీరిని పైకి తెచ్చే బాధ్యతను 6 మార్గదర్శకులకు అప్పగించారు. P4 స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్. ఇది దీంట్లో మీరు చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 200 ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మిషనరీ యొక్క సహకారంతో మేము చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తాము. దరిదాపు ఈ 4 సంవత్సరాల పీరియడ్ లో అన్ని ఒకరోజు చేయలేకపోవచ్చు. ఈ 4 years పీరియడ్ లో ఒక 20-25 కోట్ల రూపాయల వరకు మా వైపు నుంచి నేను సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ గా చేస్తామండి. దీంతో పాటు మా ఊరి పక్కనే నూజివీడు పక్కన తుక్కులూరు గ్రామం, అక్కడ కూడా ఇటువంటి స్కీము మీ యొక్క ఆదేశాలతో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇది కాకుండా అదనంగా అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చాడు. 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కార్యక్రమంలో ముందుకొచ్చాడు. ప్రభుత్వం చేసేదానికి అదనంగా 15-20 కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు ఒక ఎత్తైతే మీరు చూపించే స్ఫూర్తి, టైమ్లీ వాళ్ళకిచ్చే సలహాలు చాలా ముఖ్యం. ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ టీముకు మీకు అప్పచెప్తున్నా. మీ ఊరు చేయండి. ఈ ఊరు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బాధ్యత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మనతో సమానంగా నా ఉద్దేశం ఒకటి, ఈ రోజు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, రేపు వీళ్ళ పిల్లలు మార్గదర్శకులుగా తయారు కావాలని, అంటే ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని. ఇది కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఒక జీవితంలో ఇంత కష్టపడుతున్నామంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం, వ్యక్తిగతంగా కష్టపడతాం, ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇమీడియట్ గా అయితే సార్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ మీరు గవర్నమెంట్ తరఫున సైట్ ఇప్పించగలితే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నేను హెల్ప్ చేస్తాను సార్. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఆ 2 చేస్తేనే కొన్ని కుటుంబాలు నర్చర్ చేయండి, హ్యాండ్ హోల్డింగ్ చేసి. మీరు స్ఫూర్తిదాయకంగా ఇన్ని కుటుంబాలను కలెక్టర్ చెప్తాను, మీరు మాట్లాడుకొని ప్రభాకర్ గారు తీసుకోగా మిగిలినటన్నీ కూడా మీరు 2-3 ఈ ఊరు కాబట్టి పక్క ఊరు తీసుకుంటే విల్ వర్క్ ఇట్ అవుట్. నేను తాడేపల్లిలో ఉంటున్నానండి. ఆ స్కూల్ తాడేపల్లిలో ఉంది. ఆ ఊరు మొత్తాన్ని నేను ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాల్సిన సలహాలను ఇస్తాను. వాళ్ళ ట్యూషన్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వీక్ గా ఉంటే ఆ విషయాన్ని పట్టించుకుంటాను. ఎడ్యుకేషన్ ఆ ఊర్లో ఎంత మంది పిల్లలు? సుమారుగా ఒక 150-200 మంది ఉంటారండి. నేనేమంటానంటే ఆ ఊరే కాకుండా ఆ ఊరిని ఎడ్యుకేషన్ లో తీసుకోండి. ఆ ఊర్లో పేదవాళ్ళు ఉంటే కూడా ఇంకా కొంతమందిని పెడతాం. అట్లా సార్, మీకు ఒక నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఉపయోగించి చదువు చెప్తూనే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎడ్ చేయాలని చేసి ఆ గ్రామం ఆదాయం పెంచుదాం. అట్లా దానికి కూడా ఒక దోహదం చేద్దాం. అట్లా ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీలాంటి వాళ్ళు కొంతమంది పెడతాం. అందరం కలిసి వర్కౌట్ చేద్దాం. అది టీం. 206 కుటుంబాలు మేమైతే నేను మాట్లాడాను. నేను పంపిస్తా. మీ పరిస్థితిని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తా. ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తా. ఎవరేం చేశారో వాళ్ళని అభినందిస్తా. మీకు ఏం చేయాలన్నా కూడా ఎప్పటికప్పుడు నేను సూచనలు ఇచ్చి మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ ధన్యవాదాలు.